అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయ్యుందును. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి నాయన నీ మాటలు వినాలని నీ బిడ్డలను మేమును ఆశపడుచు ఉన్నాము, వేచి ఉన్నాము. ఆశపడే ప్రాణము తృప్తిపరచువాడు నీవు మాత్రమే గనుక ప్రభువా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నీ మాటలను మాకు వినిపించుమని, నీ బిడ్డలతోనూ నాతో మీరే మాట్లాడి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవనామమును మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక, ఆమేన్. అందరూ బాగున్నారండి? మరి చక్కగా సమయానికి వేచి ఉండి వాక్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు ఒక అద్భుతమైనటువంటి అంశము మీతో మాట్లాడమని బయలుపరిచారు. చదవబడినటువంటి వాక్య భాగములో ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదము, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఎంత అద్భుతము మాట. మోషేకు తోడయ్యున్నట్టుగా నీకును తోడై ఉంటాను. అలాగే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలువలేకయుండును. దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం. ఎవరు ఈ వ్యక్తి? పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కనుక యెహోషువ. యెహోషువ అనేటటువంటి వ్యక్తి ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ఎంతో గొప్ప ధన్యత అంటే నీ ముందర ఇక ఏ మనుషుడు కూడా నిలవడు. నీకు వ్యతిరేకముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. మోషేకు తోడయ్యున్నట్టుగా నీకు నేను తోడై ఉంటాను. నీవు బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములు నీ వెంట వచ్చును అన్నట్లుగా నువ్వు వెళ్ళే ప్రతి చోట కూడా దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. నేను నీకు తోడై ఉంటానని దేవుడు చాలా స్పష్టముగా ఈ ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఆశీర్వాదము ఎవరు పొందుకుంటున్నారు అంటే యెహోషువ. యెహోషువ అనేటటువంటి ఈ వ్యక్తి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అద్భుతమైనటువంటి జీవితం. యెహోషువ అనేటటువంటి ఈయన మరి పరిశుద్ధ గ్రంథములో ఈయనకున్నటువంటి చరిత్ర చాలా గొప్పది. ఇశ్రాయేలీలు అనేటటువంటి జనాంగము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును దేవుడు పిలిచి అబ్రహాముకి స్వాస్యము ఇస్తానని ఒక దేశమును ఆయనకు అనుగ్రహించినట్టుగా కనాను అనేటటువంటి ఆ ప్రాంతము, ఆ దేశాన్ని నీ స్వాస్యముగా నీకు ఇస్తాను అని దేవుడు చెప్పి అబ్రహాములో నుంచి ఇస్సాకును, ఇస్సాకులో నుంచి యాకోబును, యాకోబులో నుంచి 12 మంది పిల్లలు, వారి నుంచి 12 గోత్రాలు, వారిని సంతతి ఇశ్రాయేలుగా పిలువబడింది. ఈ ఇశ్రాయేలు దేవుని యొక్క జనాంగం. ఈ జనాంగము ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషేను లేవనెత్తి వారిని విడిపించి నడిపించడానికి ఒక ప్రణాళిక సిద్ధపరిచి మోషే నాయకత్వములో అహరోను కుమారులు యాజకులుగా ఉన్నటువంటి ఆ క్రమములో ఇశ్రాయేలీలను నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. మోషే ఒక్కడే గొప్ప నాయకుడిగా పిలువబడ్డాడు. మోషే ఆ ప్రజలందరినీ కూడా నడిపించడంలో దిట్టైనటువంటి వీరుడుగా కనబడుతున్నాడు. తక్కువ జనమా అంటే దాదాపుగా 30 లక్షల పైమందే ఉంటారు, 30 లక్షల పైనే ఉంటారు. అలాంటి వారిని నడిపించాలంటే చాలా కష్టం. ఎందుకంటే గుంపు మందగా ఉంది.
పైగా అందరూ ఒకేలా ఉండరు, వ్యతిరేకతలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ వ్యతిరేకతలను ఎదుర్కొంటూ అరణ్య ప్రదేశముగా వెళ్ళాలి. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని కూడా అధిగమిస్తూ నాయకుడు అనేటటువంటి వాడికి చాలా పని ఉంటుంది. అవన్నీ కూడా చూసుకుంటూ ప్రతి ఒక్కరి బాగును చూసుకుంటూ ప్రయాణం చేయించాలి. అది మోషే గారి యొక్క పని. ఆ ప్రయాణం మనందరికీ తెలుసు. వాళ్ళు సనుగుడు ఉంది, గొనుగుడు ఉంది. ఆహారం లేకపోతే ఆహారం కోసం సనుక్కోవడం, నీరు లేకపోతే నీళ్ళు లేవని సనుక్కోవడం. ఎందుకు మోసే మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చావు? అక్కడ సర్దుం కదా, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపేస్తావా? ఆహారం లేకుండా చంపేస్తావా? నీరు లేకుండా చంపేస్తావా అని నానా మాటలు అనేవారు, సనుక్కునేవారు. మోసే మీద సనుక్కునేవారు, అహరోను మీద సనుక్కునేవారు. సనుగుడు ఎక్కువైపోయిందండి అక్కడ. అలా సనుగుడు ఎక్కువైపోయినటువంటి ఆ సమయములు దేవుడు ఆహారాన్ని ఇచ్చేవాడు, నీటినిచ్చేవాడు. ఆహారం విషయంకి వస్తే అద్భుతముగా దేవుడు ఆహారాన్ని అనుగ్రహించాడు వారికి. దేవదూతలు తినేటటువంటి మన్నాను ఆహారముగా ఇచ్చినట్టుగా, అలాగే పూరేడు పిట్టలను రప్పించి మాంసమును ఆహారముగా ఇచ్చినట్టుగా, వారు ఎక్కడ ఉంటే అక్కడ ఆహారం. ఏమి భాగ్యం అండి అది. తర్వాత నీరు కోసం ఒక బండ చీల్చబడింది. ఆ బండ క్రీస్తే నీరు ధారాళముగా వచ్చింది. వారి కోసం సముద్రం ఏర్పడింది, వారి కోసం నదులు ఏర్పడ్డాయి, వారి కోసం ఏరు ఏర్పడింది. ఎక్కడా ఏమీ లోటు లేదండి. పగలంతా కూడా మేఘస్తంభము, చల్లనిదనం, రాత్రంతా అగ్నిస్తంభము, వేడి. చక్కగా వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రయాణములోని వారి బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు, పాదములకు వాపు రాలేదు. అది ఆయన కాపుదల. ఆయన కాసాడు, కాపు చాలా చక్కగా తీసుకుని వెళ్ళాడు ఆయన. కానీ అయినప్పటికీ కూడా ఆహారం తినేసి ఆ నీళ్లు తాగేసి ఏదో గొడవ పెడతానే ఉండేవారండి. వాళ్ళందరినీ చూసుకుంటా చాలా జాగ్రత్తగా ఈయన నడిపిస్తూ ఉండేవాడు. దేవుని మహిమ కలుగునుగాక. వీరి జీవితంలో మరి వీళ్ళ ప్రయాణం జరుగుతూ ఉంది. ప్రయాణం జరుగుతూ ఉన్నప్పుడు అమాలేకీయులు అనేటటువంటి వారు వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చారు. అమాలేకీయులు అనేటటువంటి వారు వీరి మీదకి యుద్ధానికి వచ్చారు. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం గమనిస్తే యుద్ధం యొక్క చరిత్ర అక్కడ రాయబడింది. 8వ వచనం చదువుతున్నాను. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము అని. అంటే యెహోషువ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. యెహోషువ అనేటటువంటి ఆ మాట, యెహోషువ అనేటటువంటి ఆ పేరు పరిశుద్ధ గ్రంథములో మరి కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు. దాదాపుగా మనం గమనించినట్లయితే 4 కనబడతారు యెహోషువాలు. కానీ ఇక్కడ యెహోషువ ఎవరు అంటే కనుక ఆదికాండం, నిర్గమాకాండము, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం తర్వాత యెహోషువ గ్రంథం ఏదైతే ఉందో ఆ యెహోషువ గ్రంథము ఎవరి పేరు మీద రాయబడిందో ఆ యెహోషువ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి మోషే తరువాత మరలా అదే ఇశ్రాయేలీయులను క్షేమముగా దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమికి నడిపించినటువంటి వీరుడే మనం మాట్లాడుకుంటున్నటువంటి యెహోషువ. యెహోషువ జీవితంలో అద్భుతమైనటువంటి సంఘటనలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ఆత్మీయ విషయాలు ఉన్నాయి. యెహోషువ కలిగినటువంటి లక్షణాలు ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము కూడా కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా యెహోషువ కలిగి ఉన్నటువంటి లక్షణాలు కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. గమనించాలి. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణము చాలా సాఫీగా వెళ్ళిపోతున్నటువంటి ఆ క్రమములో రెఫీదీముకు వచ్చినప్పుడు రెఫీదీములో అమాలేకీయులు వచ్చి వారితో యుద్ధానికి కలబడుతున్నప్పుడు మోషే గారు చెబుతున్నటువంటి మాట, అంతమంది జనాంగములో యెహోషువతో మోషే మాట్లాడుతున్నాడు. యెహోషువ, నీవు కత్తి పట్టుకో, యుద్ధానికి సిద్ధమైపో, కొంతమంది జనాంగాన్ని ఏర్పాటు చేసుకో, కొంతమంది సైనికులను ఏర్పాటు చేసుకో. మొత్తానికి కొండ కింద యుద్ధం జరగాలి. కొండ పైన నేను, అహరోను, హూరు ముగ్గురము కొండపైన మేము ఉంటాము, కర్ర ఎత్తి పట్టుకుంటాం, నువ్వు కింద యుద్ధం చేయి అని చెప్పేసి అక్కడ యెహోషువకి బాధ్యత అప్పచెప్పారండి. ఇక్కడ యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్న యుద్ధ వీరుడుగా కనబడుతున్నాడు.
యెహోషువ ఒక సైన్యాధిపతిగా కనబడుతున్నాడు. యుద్ధము చేసే అనుభవం కలిగిన వాడుగా యెహోషువ కనబడుతున్నాడండి. చదువుకుందాం ఆ మాటలు. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకుని బాయిలో వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని కొండ శిఖరము మీద నిలిచెదను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. అంటే మోషే గారు యుద్ధానికి సిద్ధమైపోయారు. గమనించాలి, యెహోషువ గారు యుద్ధానికి సిద్ధమైపోయారు, మోషే గారు కొండ మీదకు వెళ్ళారు. అంటే మోషే చెప్పినటువంటి పని ఏమిటంటే నువ్వు యుద్ధం చేయాలన్నారు. కత్తి పట్టుకున్నాడు. మొత్తానికి అమాలేకీయులు వస్తూ ఉంటే వారితో యుద్ధము చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించాలి, వారందరూ కూడా మరి ఎర్ర సముద్రం దాటేశారు. మరి ఆహారం కావాలంటే ఆహారం దేవుడు ఇస్తున్నాడు 16వ అధ్యాయంలో. ఈ 17వ అధ్యాయంలో బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు దేవుడు. అంటే ఆహారం తిన్నారు, అలాగే నీరు తాగారు. ఆ తర్వాత యుద్ధం మొదలైంది. ఇది చాలా లోతైనటువంటి విషయం ఇందులో దాగి ఉంది. ఇప్పుడు యెహోషువ కొండ కింద కత్తితో యుద్ధం చేస్తుంటే కొండపైన మోషే గారు దేవుని కర్ర పైకెత్తి పట్టుకున్నాడంట. చిత్రం ఏమిటంటే ఈ కింద యుద్ధము నగ్గాలి అంటే యెహోషువ గారు బలంగా కత్తి వాటముతో తిప్పాలి అంటే పైన కొండ మీద మోషే గారు 2 చేతులు పైకెత్తాలి. చేతులు కనుక కిందకి దింపుతా ఉంటే ఇక్కడ యెహోషువ కత్తి తిరగేది కాదు. చేతులు కనుక పైకెత్తి ఉంటే యెహోషువ బలంగా యుద్ధం చేసేవాడంట. అంటే యుద్ధములో విజయము రావాలంటే అక్కడ కొండ మీద మోషే గారి చేతులు పైకెత్తుండాలి, ఆ కర్ర పైకెత్తించాలి. అదే ఆ యుద్ధానికి విజయానికి కారణం అన్నమాట. దేవునికి స్తోత్రం. మరి ఎంతసేపు అలా పైకి పెట్టి ఉంటాడంటే కానీ కొంతసేపు ఉన్నాడు, తర్వాత ఇంక ఉండలేకపోతున్నాడంట. అప్పుడు కొండ మీద మరి ఒక పక్కన అహరోను, ఒక పక్కన హూరు, వీరిరువురు ఏం చేశారంటే మరి ఒక బండేసి ఆ బండ మీద మోషే గారిని కూర్చోబెట్టి ఒక చెయ్యేమో అహరోను, ఒక చెయ్యేమో హూరు, ఇద్దరు కూడా మరి పట్టుకోవడం జరిగింది, సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మోషే గారు 2 చేతులు పైకెత్తారు. ఈలోపు కింద యుద్ధము బలమంగా జరిగింది, ఘనంగా జరిగింది. మొత్తానికి యుద్ధములో విజయము సాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. 13వ వచనం. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము అని రాయబడింది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటి అంటే యెహోషువ ఆ యుద్ధములో విజయాన్ని సాధించాడు. పైన కర్ర పైకి ఎత్తినప్పుడు మరి విజయము, కర్ర దించినప్పుడు అపజయం. ఏదేమైనా కానీ చివరగా మరి అమాలేకీయులను మొత్తం హతమొందించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ రాజును కూడా పట్టుకున్నారు, హతమొందించేశారు. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏమిటి అంటే ఇక్కడ మొట్టమొదటిగా వారు ఎర్ర సముద్రం దాటారు కదా, ఆ ఎర్ర సముద్రము దాటడాన్ని ఏమన్నారంటే బాప్తిస్మ కార్యక్రమం అన్నారు. దీని గురించి కొరింథీ పత్రికలో పౌలు గారు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెబుతున్నారు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అంటే ఎర్ర సముద్రం దాడుతూ ఉన్నారు, మేఘము కింద వారు ఉన్నారంటే అక్కడ ఏం జరుగుతుందంటే బాప్తిసం జరిగిపోయింది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అవును, 16వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం అంటే మన్నాను భుజించారు. అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానం చేశారు. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. గమనించాలి, బాప్తిసం తీసుకున్నారు, ఆత్మీయ ఆహారం తింటున్నారు, శరీరాన్ని భుజించారు, దేవుని శరీరాన్ని, అలాగే బండ నుంచి వచ్చిన నీటిని తాగారు. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే బాప్తిసం తీసుకున్నారు, సంస్కార కార్యక్రమం అనగా ప్రభు బల్ల కార్యక్రమం కూడా అక్కడ జరిగిపోయింది. ఇవి రెండూ జరిగిన తరువాత అప్పుడు ఇక్కడ అమాలేకు అనేటటువంటి దానితో యుద్ధం జరుగుతుంది. ఈ అమాలేకు శరీరానికి సాదృశ్యం, ఈ అమాలేకు సాతాను యొక్క ప్రయోగానికి సాదృశ్యం.
అంటే సాతాను యుద్ధము ప్రారంభించాడు. ఈ యుద్ధాన్ని మనం ఏం చేయాలంటే జయించాలి. యుద్ధాన్ని మనం జయించాలంటే 2 ఆయుధాలు మనకు కావాలి. గమనించాలి, మనం పోరాటం చేస్తున్నాము, యుద్ధములో మనం ఉన్నాం, యుద్ధ భూమిలో ఉన్నాం మనం అందరము కూడా. సాతాను ఒక ప్రక్కన, మనం ఒక ప్రక్కన. మనకు ఎదురుగా సాతాను ఉండి యుద్ధం ఆడుతూ ఉన్నాడు, మనం పోరాటం చేస్తున్నాం. ఇక్కడ అమాలేక్ అనేటటువంటి ఈ సాతాను మన శరీరాన్ని టార్గెట్ చేసి యుద్ధం చేస్తూ ఉంటాడు. జాగ్రత్త, మన శరీరం మనకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి శరీరం కనుక అవకాశం ఇస్తే ఇక మనం యుద్ధంలో ఓడిపోయినట్లు లెక్క. ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏమిటంటే, యెహోషువ గారు కత్తి పట్టుకుని కొండ కింద ఆయన యుద్ధం చేస్తున్నాడు. కొండపైన కర్ర ఎత్తి పట్టుకున్నాడు ఆయన, మోషే గారు. అంటే ఆ కర్ర ఏమో ప్రార్థనకు సూచన, ఈ కత్తేమో వాక్యానికి సూచన. అంటే బాప్తిసం పొందుకున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా సంస్కార కార్యక్రమంలో, బల్ల కార్యక్రమంలో చేయి పెట్టాలి. దాంతోపాటు ప్రార్థన అనుభవం ఉండాలి, వాక్యం అనే అనుభవం ఉండాలి. ఇవి 2 ఉంటేనే మనము మరి భక్తి జీవితంలో స్థిరులుగా మార్చబడతాం. ఎగిరి మేఘమెక్కే ధన్యత మనకు లభిస్తుంది. మరి గమనించాలి, పెద్దలు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవదాస్ గారు చెప్పిన మాట ఏమిటంటే, ఖచ్చితముగా మనకు 2 రెక్కలు ఉన్నాయి. ఆ 2 రెక్కలు ఏమిటంటే, ఒక రెక్క ప్రార్థన, ఒక రెక్క వాక్యము. ప్రార్థన అనేటటువంటి రెక్క మనకు ఉండాలి, వాక్యం అనే రెక్క మనకు ఉండాలి. ఈ 2 రెక్కలు ఉంటేనే మనము ఎగిరి మేఘమెక్కగలం. దేవునికి స్తోత్రం. కాబట్టి పైన కర్ర అనుభవం ప్రార్థన అనుభవం అయితే, కొండ క్రింద అనుభవము వాక్యం అనేటటువంటి ఆత్మీయ ఖడ్గము, ఆత్మ ఖడ్గము, 2 అంచెలు కలిగినటువంటి వాడి అయిన ఖడ్గము. కాబట్టి ప్రార్థించే అనుభవం మనలో ఉండాలి, వాక్యాన్ని పాటించే అనుభవము, వాక్యాన్ని ధ్యానించే అనుభవము మనలో ఉంటే మనం విజయాన్ని సాధిస్తాం. దేవుని మహిమ కలుగునుగాక. ఇక మనము మన అంశంలోకి వచ్చేద్దాం. ఏదేమైనా అమాలేకీయులతో యుద్ధము చేయడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడంటే, మరి ఇక్కడ యెహోషువ గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు యెహోషువ అనేటటువంటి ఇతను, మరి గమనించాలి, పరిశుద్ధ గ్రంథంలో డైరెక్ట్గా యెహోషువ అనేటటువంటి పేరు మొదటగా లేదండి. అతను యెహోషువ కాదు, ముందు అతని పేరు హోషేయ. హోషేయ అనేటటువంటి పేరును యెహోషువగా పెట్టింది ఎవరు అంటే మోషే గారే. ఈ మాట కావాలి అంటే కనుక సంఖ్యాకాండం 13వ అధ్యాయము 16వ వచనములో ఈ మాట మనం చూడొచ్చండి. 13వ అధ్యాయము 16వ వచనం. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను. అదండి, నూను కుమారుడైనటువంటి హోషేయకు యెహోషువ అని పేరు పెట్టేశాడు. ఇప్పుడు ఈ యెహోషువ యుద్ధములో వీరుడుగా కనబడుతున్నాడు, యుద్ధాన్ని గెలిచిన వాడుగా కనబడుతున్నాడు. కత్తిని తిప్పడములో యెహోషువ చాలా గొప్పవాడుగా కనబడుతూ ఉన్నాడు, యుద్ధములో విజయాన్ని సాధించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అమాలేకీయులతో యుద్ధములో విజయము సాధించింది ఎవరు అంటే మరి ఈ యొక్క యెహోషువ. ఇక రెండవదిగా మనం గమనిస్తే గనక ఈ యెహోషువ గురించి మరొక విషయము, గొప్ప పరిచారకుడుగా ఆయన కనబడుతున్నాడు. ఈయన గొప్ప పరిచారకుడు. ఈ విషయం మనం గమనించినట్లయితే కనుక నిర్గమకాండము 24వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషేయు అతని పరిచారకుడైన, అంటే మోషే గారికి ఒక పరిచారకుడుగా కనబడుతున్నాడు. మరి మనం కూడా ఎలా ఉండాలి అంటే, ఒకటి యుద్ధం చేసేవారముగా ఉండాలి, రెండవది పరిచారము చేయాలి. మనం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చానన్నాడు ఆయన? పరిచారము చేయడానికి వచ్చాడు తప్ప చేయించుకోవడానికి రాలేదని చెప్పాడు ఆయన. కాబట్టి మనము కూడా పరిచారము చేసేవారముగా ఉండాలి. ఇక మూడవదిగా మనం గమనిస్తే ఈ యెహోషువ ఎవరు అంటే కనుక నమ్మకమైన సేవకుడైన, ఒక నమ్మకమైనటువంటి సేవకుడుగా, గొప్ప దైవజనుడుగా కనబడుతున్నాడు మనకి ఈ రోజున. యెహోషువ గురించి మనము తెలుసుకోవాలి అంటే ఇంకా సంఖ్యాకాండం 13వ అధ్యాయము 4వ వచనంకి వస్తే చాలా అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 4వ వచనము, నమ్మకమైనటువంటి సేవకుడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివాము ఇందాకని. ఇది నమ్మకమైనటువంటి సేవకుని యొక్క లక్షణం. గమనించాలి, దేవుడు మరి వేగు చూచి రమ్మని 12 మందిని దేవుడు ఏర్పాటు చేయమంటాడు. ఆ 12 మందిలో మనందరికీ బాగా తెలుసు మరి నూను కుమారుడైనటువంటి ఈ యొక్క యెహోషువ, అలాగే కాలేబు,
అలాగే మిగిలినటువంటి గోత్రాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా మరి వేగు చూడడానికి వెళ్ళినట్టుగా మనకి ఇక్కడ రాయబడింది. 13వ అధ్యాయం 1వ వచనం, యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించుటకు నీవు మనుషులను పంపము, వారి పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను అని చెప్పి ఆ క్రమములో మరి యోధా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు వెళ్ళాలి. అలాగే ఇంకా చాలా చెప్పేశారు లైన్. కానీ ఆ తర్వాత మరి ఇక్కడ మనం గమనిస్తే కనుక యెహోషువ కూడా మరి వెళ్ళవలసిందిగా ఇక్కడ రాయబడినటువంటి మాట. అంటే వేగు చూడడానికి వెళ్ళినటువంటి 12 మందిలో ఎవరున్నారంటే యెహోషువ ఉన్నాడు. నమ్మకమైనటువంటి సేవకుడుగా ఈయన కనపడుతున్నాడు. వేగు చూడడానికి వెళ్ళి దాదాపుగా 40 దినాలు వేగు చూచారండి. అంటే ఆ దేశం ఎలా ఉంది, ఆ దేశంలో మనుషులు ఎలాగున్నారు, ఆ దేశ పరిస్థితి ఏంటి, అన్నీ కూడా చూశారండి. చూచి సమాచారం పట్టుకొచ్చేసారు. వచ్చి వారందరూ కూడా మరి 14వ అధ్యాయం 6వ వచనం మనం గమనిస్తే కనుక వాళ్ళు అంటున్నటువంటి మాట ఆ దేశం గురించి. 14:6, మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వసమాజము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో 14:3లో చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. సంఖ్యాకాండం 14:3, ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు పిల్లలు కొల్లబోదురు, తిరిగి ఐగుప్తు దేశానికి మేము వెళ్ళిపోతాము. అంటే వేగు చూడడానికి వెళ్ళి వచ్చినటువంటి వారు 13వ అధ్యాయములో వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఎలాగున్నాయో రాయబడిందండి. వాళ్ళు చెప్పినటువంటి మాటలు అంటే అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా చాలా బలము కలిగినటువంటి వారు, చాలా ఎత్తైనటువంటి వారు. వారి దగ్గర వారితో మనం యుద్ధం చేయలేము, వారిని మనం గెలవలేము అని వాళ్ళు మాట్లాడి లాస్ట్కి ఏమంటారంటే మేము వెళ్ళిపోతాం తిరిగి అని చెప్పేసి ఆ వేగు చూడడానికి వెళ్ళినటువంటి వారు చెప్తారు. వారిలో 10 మంది ఈ విధంగా మాట్లాడతారండి. 12 మంది వెళ్ళారు, మొత్తం 10 మంది ఈ విధంగా మాట్లాడతారు, ఆ దేశానికి మనం వెళ్ళకూడదని చెప్తారు. కానీ 2 అయితే మట్టికి ఆ దేశానికి మనం వెళ్ళొచ్చు అని చెప్తారు. ఆ 2 ఎవరంటే ఒక ఆయన యెహోషువ, ఒక ఆయన కాలేబు. లేని మాటలు కాని మాటలు మనం మాట్లాడడానికి వీల్లేదు. అవునంటే అవును, కాదంటే కాదు, అలాగే మనం ఉండాలని చెప్పి మనకు కనబడతా ఉంది. నమ్మకమైనటువంటి సేవకుని లక్షణం అది. అలా ఆ లక్షణం మనకు కలిగి ఉండాలి. తర్వాత 4వదిగా గొప్ప నాయకుడిగా కనబడుతున్నాడండి. ఎంత గొప్ప నాయకుడు అంటే మోషే గారు చనిపోయిన తర్వాత మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి ఆ జనాంగాన్ని ఆ జనాంగం అంత జనాంగాన్ని నడిపించాలంటే యెహోషువ మరి గమనించాలి. మోషే గారి తర్వాత ఆ బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు దేవుడు అంటే యెహోషువకు అప్పచెప్పాడండి. నేను మనం చదువుకున్న ప్రారంభంలో నేను నీకు తోడుగా ఉంటాను, మోషేకు తోడైనటువంటి నేను నీకు తోడుగా ఉంటాను, నీ ముందర ఏ జనము కూడా నిలవదు, నువ్వు రా బయలుదేరని చెప్తే ఆ యొక్క పని ఏదైతే ఉందో మధ్యలో ఆగిపోయినటువంటి ఆ పని మరి ఆ జనాంగాన్ని నడిపించవలసిన బాధ్యత ఎవరి మీద పడిందంటే యెహోషువ మీద పడింది. అప్పుడు గొప్ప నాయకుడిగా యెహోషువ కనపడ్డాడండి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప నాయకత్వము. చాలా చాలా జాగ్రత్తగా చాలా చక్కగా వారిని మరి అవతలకి తీసుకెళ్ళిపోయాడండి. అంత మాత్రమే కాదు, ఆ జ్ఞానాత్మపూర్ణుడిగా ఈయన కనబడుతున్నాడు. ఆత్మను పొందుకున్నవాడిగా జ్ఞానాత్మపూర్ణుడిగా ఈయన కనబడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనం. అంటే గొప్ప నాయకుడిగా ఉన్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక అక్కడ మరి జ్ఞానాత్మను పొందుకున్నవాడుగా కనబడుతున్నాడు. మోషే తన చేతులను నూను కుమారుని యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మపూరుడాయను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అంటే జ్ఞానాత్మతో నింపబడినటువంటి వాడు, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడుగా ఈ యెహోషువ కనబడతా ఉన్నాడు. గొప్ప నాయకుడిగా కనబడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, ప్రార్థనాపరుడైన. ఎందుకు అంటే ఇతడు ప్రార్థన చేయగా సూర్య చంద్రులు ఆగిపోయారు. అది కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే ఎంత శక్తివంతంగా ప్రార్థన చేశాడో. ప్రపంచంలో చరిత్రలో నిజంగా మరి ఇలాంటి కార్యం మరలా జరగల. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. సూర్యచంద్రులను ఆపినటువంటి శక్తి కలిగినటువంటి ప్రార్థన యెహోషువ చేశాడు. అంటే యెహోషువలో ఉన్నటువంటి 6వ లక్షణము ప్రార్థనాపరుడు, గొప్ప ప్రార్థనాపరుడు. అంత మాత్రమే కాదండి, ఆయన అన్నటువంటి మాట ఏమిటంటే 6వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనిస్తే కనుక యెహోవా యెహోషువకు తోడయ్యుండెను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించెను. పేరు కలిగిన వాడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ నేను నా ఇంటి వారైతే యెహోవాను సేవిస్తామని ఇంటి వారిని అందరినీ కూడా దేవుని వైపుకు నడిపించినటువంటి వాడుగా ఈయన కనబడతా ఉన్నాడు. ఇంటికి రక్షణ కలిగినట్టుగా కనబడతా ఉంది. ఎంత గొప్ప
ధన్యత. తాను రక్షింపబడడం మాత్రమే కాదు, తన ఇంటి వారిని కూడా రక్షణలోకి నడిపించాడు. అంటే ఉదాహరణగా మనం గమనించాలి, నోవాహు వలె తన కుటుంబం అంతా కూడా రక్షణ వాడులోకి వచ్చినట్టుగా మరి వీరు కూడా రక్షణ అనుభవంలోకి వచ్చేసారు. ఇలా 7 లక్షణాలు ఈ యెహోషువలో మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, అమాలేకులతో యుద్ధము చేయడంలో యుద్ధ వీరుడుగా ఆయన ఉన్నాడు. ఈరోజు మనము కూడా యుద్ధ వీరులుగా మనం ఉండాలి, యుద్ధ సైనికులుగా మనం ఉండాలి. సాతానును ఎదిరించే వారముగా దాని మీద మనం పోరాటం చేయాలి, యోధులుగా మనం మారాలి. దేవుని వాక్యాన్ని అలాగే ప్రార్థనను మనము చేతపుచ్చుకుని ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అది యెహోషువలో ఉన్నటువంటి మొదటి లక్షణం, విజయం సాధించాడు. రెండవది, పరిచారకుడుగా ఆయన ఉన్నాడు. మనము కూడా పరిచారకులుగా ఉండాలి. మూడవది, నమ్మకమైన సేవకుడుగా ఉన్నాడు ఆయన. మనము కూడా నమ్మకమైన సేవ చేయాలి, ఖచ్చితమైనటువంటి సేవ చేయాలి. అవునంటే అవును, కాదంటే కాదు, 2 రకాల మాటలు మన దగ్గర ఉండకూడదు. లేని మాటను కాని మాటను మనం పుట్టించే వారముగా ఉండకూడదు. అలాగే 4వది, గొప్ప నాయకుడిగా నడిపించాడు వారందరినీ కూడా. పాలు తేలు ప్రవహించేటటువంటి దేశానికి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేశానికి చాలా చక్కగా నడిపించే గొప్ప నాయకుడిగా కనబడుతున్నాడు. ఇక 5వది, జ్ఞానాత్మను పొందుకున్నవాడుగా ఉన్నాడు. మనము కూడా దేవుని ఆత్మను పొందుకోవాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడని లేఖనం సెలవిస్తూ ఉంది. అలాగే 6వదిగా, గొప్ప ప్రార్థనాపరుడు. ప్రార్థన చేయగా సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు. మరి మనం కూడా అట్టి ప్రార్థన మనలో ఉండాలి. ఇక 6వది గమనించాలి, ఈయన కీర్తి దేశమంతా కూడా వ్యాప్తి చెందింది. ఆ స్థాయిలో మనం ఉండాలి. 7వది, తాను మాత్రమే కాదు, తన ఇంటి వారు కూడా దేవుని రక్షణలోనికి వచ్చేశారు. నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాము అని ఒక బలమైన వాగ్దానాన్ని ఆయన చెప్పేశాడు. అట్టి ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యెహోషువలో ఉన్నటువంటి నాయన లక్షణాలు తండ్రి మేము కలిగి ముందుకు సాగడానికి సహాయం దయచేయమని, నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, వారికి ఉన్నటువంటి బలహీనతలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ తొలగించి వేసి సమాధానము, శాంతి బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.